జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారికి రెండవ రోజు చికిత్స కొనసాగుతుంది. ఏఏజీ హాస్పిటల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. నిన్న మధ్యాహ్నం హుటాహుటిన కుటుంబ సభ్యులు అతనికి అనారోగ్య సమస్యలతో, ముఖ్యంగా కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు, కిడ్నీ సంబంధిత సమస్యలు అంతకుముందు కూడా ఉన్నాయంటున్నారు. ఇంట్లో వారి అత్తగారు చెప్పిన దాని ప్రకారం చూసినట్టయితే కళ్ళు తిరిగి స్పృహ తప్పినట్టుగా అనిపిస్తే, కొంచెం నీరసంగా అనిపిస్తే తనని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత వెంటనే సీరియస్గా అయినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వెంటనే అప్రమత్తమైనటువంటి ఏజీ వైద్య సిబ్బంది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా హాస్పిటల్లో చికిత్స కొనసాగిస్తున్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ తరుణంలోనే నిన్న సాయంత్రం ఆయన పరిస్థితి మరింత క్రిటికల్గా మారి వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఆ తర్వాత ఇంకా చెప్పలేనటువంటి విధంగా ఉందన్నటువంటి సందర్భంలో విస్తృతమైనటువంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా, మాజీ మంత్రి హరీష్ రావు కానీ, కుకట్పల్లి ఎమ్మెల్యే కానీ, మిగతా వారు కానీ ఒక్కొక్కరుగా రావడంతో, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కానీ, వీళ్ళందరూ ఒక్కొక్కరి తర్వాత ఒకరు రావడంతో ఏం జరిగింది ఏంటా అనేటువంటి ఒక ఆందోళన అయితే కార్యకర్తలు కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో సాయంత్రం వాళ్ళు వెళ్ళినటువంటి తర్వాత ఒక క్లియర్ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. కొంత సీరియస్గా అనారోగ్య పరిస్థితి కనిపిస్తుంది, ఆయన ఆరోగ్యం సీరియస్గానే ఉంది, చికిత్స కొనసాగిస్తున్నారు. ఏఏజీ వైద్య బృందం అందరితో కూడా మాట్లాడడం జరిగింది. కొంత వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగిస్తున్నాం, త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మంచిగా వైద్యులు కూడా వైద్యాన్ని చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 48 అవర్స్ వరకు అబ్జర్వేషన్లో ఉంచామంటూ కూడా వారు కూడా చెప్పినటువంటి తర్వాత ఒక కంక్లూజన్ అయితే రావడం జరిగింది. అంటే మాగంటి గోపీనాథ్ గారికి కొంత ఆరోగ్యం సివియర్గానే ఉందనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. బట్ ఛాన్సెస్ ఉన్నాయి కోలుకోవడానికి, ఎందుకంటే మరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు, త్వరగానే తను లేచి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భంలోనే రెండవ రోజు కూడా ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. హాస్పిటల్లో ఇప్పటికే కుటుంబ సభ్యులు వారంతా ఉండడం కూడా జరిగింది. నిన్న టీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ వచ్చిపోయిన తర్వాత ఈరోజు కేటీఆర్ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ఆయన నిన్న ఈ విషయం తెలిసినటువంటి తర్వాత హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్స్ అన్నింటినీ కూడా రద్దు చేసుకొని ఈరోజు మధ్యాహ్నం వరకే, సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు అమెరికా నుంచి నేరుగా ఇక్కడికి రావడానికి సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. ఆయన కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకొని, సో దీంతో కేటీఆర్ హైదరాబాద్కు వచ్చినటువంటి తర్వాత నేరుగా ఏజీ హాస్పిటల్కి వస్తారా, లేకుంటే తన ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ గారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఆయన త్వరగా కోలుకొని బయటికి రావాలి, మరలా ఎప్పటిలాగానే ఆయన కార్యక్రమాల నిమగ్నం కావాలంటే కూడా ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. ప్రస్తుతం ఏజీ హాస్పిటల్ వద్ద అయితే ఎలాంటి ఉద్రిక్త వాతావరణం కానీ, ఎలాంటి హడావిడి కానీ, ఎలాంటి ఆందోళన కానీ లేకుండా ప్రశాంతంగా అక్కడ హాస్పిటల్ వద్ద అయితే పరిస్థితి కొనసాగుతుంది. కేటీఆర్ వచ్చినటువంటి తర్వాత ఇక్కడ ఇంకా సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న బులెటిన్ అయితే అధికారికంగా కొన్ని అంశాలను అయితే చెప్పడం జరిగింది. చికిత్స కొనసాగిస్తున్నాం, ఎలాంటి ఆందోళన లేదు, భయపడాల్సిన పని లేదు, కొంత 48 అవర్స్ వరకు కొంత చెప్పాల్సిన, అంటే కొంత అబ్జర్వేషన్లో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా వారు చెప్పారు. ఇది ఏఏజీ హాస్పిటల్ వద్ద ఎమ్మెల్యే ఆరోగ్యానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.